అంటే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి విజ్డమ్ టీత్ వల్ల? నార్మల్ టీత్ లాగే కదా అది కూడా అని అనుకుంటారు. సో మనకున్న ఈ 32 టీత్‌లో 4 విజ్డమ్ టీత్స్ ఉంటాయి జ్ఞానదంతాలు. లాస్ట్ దవడ పళ్ళు అంటారు చాలా మంది. 4 ఉంటాయి అవి. సో దీంట్లో ఏమవుతుందంటే దీనికి రావడానికి స్పేస్ ఉండదు కొంతమందిలో. జా బోన్ చిన్నగా ఉండడము, టీత్ స్ట్రక్చర్ అలైన్‌మెంట్ ప్రాపర్‌గా ఉండకపోవడము, దానివల్ల మనకి అది కంప్లీట్‌గా స్ట్రెయిట్‌గా రావడానికి ప్లేస్ ఉండదు. సో ఇలా ప్లేస్ లేనప్పుడు ఏమవుతుందంటే అది కొంచెం అలైన్డ్‌గా, మాల్ అలైన్డ్‌గా అంటే వంకరగాను, క్రాస్‌గానో వస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది అది వస్తున్నప్పుడు మనకి పెట్టే ప్రెషర్ వల్ల పెయిన్ వస్తుంది. అది వస్తున్నప్పుడు దాని యాంగిలేషన్ మారినప్పుడు కూడా పెయిన్ వస్తుంది. సో ఈ పెయిన్ అనేది మనకు చెవుల్లో వస్తుంది. రిఫర్డ్ పెయిన్ అంటారు. సో ఈ విజ్డమ్ టీత్ వచ్చే అప్పుడు యూజువల్‌గా పెయిన్ అనేది ఇయర్‌లో సెన్స్ అవుతుంది, నెక్‌లో ఉంటుంది, బ్యాక్ సైడ్ మజిల్స్‌లో కూడా వస్తుంది. చాలా మందికి హెడేక్ కూడా వస్తూ ఉంటుంది. సో దీంట్లో చాలా మంది మనకి ఇయర్ ఎగ్జామిన్ ఈఎన్‌టీ డాక్టర్స్ దగ్గరికెళ్ళడం, ఎగ్జామిన్ చేయించుకోవడం